కబుల్టన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాజీ మంత్రి కొడాలి నాని ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఎన్నికల్లో ఓడిపోయిన కొడాలి నాని ఇంటి దగ్గర తెలుగు యువత నాయకులు ఆందోళన చేస్తున్నారు. కొడాలి నాని ఇంటిపై టీడీపీ శ్రేణులు రాళ్లు కోడిగుడ్లతో దాడి చేశారు. ఇంటి ముందు టపాసులు కాల్చి హంగామా సృష్టించారు. నాని ఇంటి వైపుకు తెలుగు యువత నాయకులు వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. నానికి వ్యతిరేకంగా టీడీపీ కార్యకర్తలు నినాదాలు చేశారు. మాజీ మంత్రి కొడాలి నాని ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఎన్నికల్లో ఓడిపోయిన కొడాలి నాని ఇంటి దగ్గర తెలుగు యువత నాయకులు ఆందోళన చేస్తున్నారు. కొడాలి నాని ఇంటిపై టీడీపీ శ్రేణులు రాళ్లు కోడిగుడ్లతో దాడి చేశారు. ఇంటి ముందు టపాసులు కాల్చి హంగామా సృష్టించారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి ఏడుకొండలు అందిస్తారు. ఏడుకొండలు, దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? కృష్ణా జిల్లా గుడివాడలో మాజీ మంత్రి కొడాలి నాని ఇంటి వద్ద ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అయితే ఏదైతే కొద్దిసేపటి క్రితం అక్కడ కొడాలి నాని ఇంటికి తెలుగు యువత నాయకులంతా కూడా వెళ్లారు. ఏదైతే ఎన్నికలకు ముందు ఏదైతే ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తానంటూ నాని చేసినటువంటి వ్యాఖ్యలు నిలబెట్టుకోవాలంటూ కూడా ఇంటి వద్దకు వెళ్లి డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో తెలుగు యువతకు పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు అడ్డుకున్న సమయంలో సీఏ చేసినటువంటి వ్యాఖ్యలతోటి మరింత రెచ్చిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పోలీసులను తోచుకుంటూ కొడాలి నాని ఇంటికి వెళ్లేందుకు ప్రయత్నించారు. కొడాలి నాని ఇచ్చినటువంటి మాట మీద నిలబడాలని, రాజకీయ సన్యాసం చేయాలంటూ కూడా నినాదించారు. అలాగే జై చంద్రబాబు అంటూ కొడాలి నాని ఇంటి పైన ఇంటి ముందు టపాసులు కాల్చి తెలుగు యువత హంగామా సృష్టించారు. అలాగే ఏదైతే గుడివాడలో ఉన్నటువంటి కొడాలి నాని ఇంటి పైన కోడిగుడ్లు అలాగే రాళ్ళు రువ్వారు. ఈ నేపథ్యంలో పోలీసులకు తెలుగు యువత కార్యకర్తల మధ్య తోపులాట కూడా తోడు చేసుకున్నటువంటి పరిస్థితి. అయితే ఏదైతే రాజకీయ సన్యాసం చేస్తారన్నటువంటి కొడాలి నాని మాట నిలబెట్టుకోవాలని గతంలో నుంచి కూడా ఏదైతే చంద్రబాబు నాయుడు పైన వాళ్ళ కుటుంబ సభ్యుల మీద వ్యక్తిగత విమర్శలు చేసినటువంటి నాని ఇప్పుడెందుకు ఇంట్లో దాక్కున్నాడంటూ కూడా తీవ్ర స్థాయిలో మండిపడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద పోలీసులు రంగప్రవేశంతో కొద్దిసేపటికి తెలుగు యువత నాయకులంతా కూడా అక్కడి నుంచి నిష్క్రమించారు. ప్రస్తుతానికైతే పోలీసులు ఆధీనంలో ఆ ప్రాంతం అంతా ఉంది. అయితే మరి ఒకసారి తెలుగు యువత నాయకులు వచ్చేటువంటి అవకాశం ఉందనేటువంటి నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. రైట్, థ్యాంక్ యూ ఏడుకొండలు. ఎప్పుడు చేస్తున్నావు రాజకీయ సన్యాసం? అరే కొడాలని ఎక్కడున్నారా? రారా బయటికి. ఎప్పుడు చేస్తున్నావు రాజకీయ సన్యాసం? సన్యాసాలు. అరే కొడాలని ఎక్కడున్నారా? రారా బయటికి. మాజీ మంత్రి కొడాలి నాని ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఎన్నికల్లో ఓడిపోయిన కొడాలి నాని ఇంటి దగ్గర తెలుగు యువత నాయకులు ఆందోళన చేస్తున్నారు. కొడాలి నాని ఇంటిపై టీడీపీ శ్రేణులు రాళ్లు కోడిగుడ్లతో దాడి చేశారు. ఇంటి ముందు టపాసులు కాల్చి హంగామా సృష్టించారు. నాని ఇంటి వైపుకు తెలుగు యువత నాయకులు వెళ్లకుండా పోలీసులు అడ్డుకోవడం జరిగింది. నానికి వ్యతిరేకంగా టీడీపీ కార్యకర్తలైతే నినాదాలు చేశారు. మాట్లాడే విధానం
కాల్చుకుని చంపేద్దాం, చంపేయండి. మనం చచ్చిపోతాం సార్, ఎవరు మనం చచ్చిపోతాం. చాలా మాట్లాడతారు మా అన్నని చాలా మాట్లాడాడు. రమ్మని బయటికి, ఇప్పుడు బయటికి రమ్మనండి సార్, రమ్మనండి సార్. పోలీసుతో మాట్లాడే విధానం మాకు బాగుంది కాదన్నా